కాంగ్రెస్ కూడా ఉద్యమకారులను గౌరవించట్లేదు. నేను కాంగ్రెస్ లీడర్గా చెప్తున్నా. ఓకే, సేమ్ మిస్టేక్ చేస్తున్నది కాంగ్రెస్. ఉద్యమకారులను గౌరవించట్లేదు. కోదండరాము నమస్కారం పెడితే కోదండరాము నిన్న దాకా ఇంటి ముందులో పడ్డాడు పోయి 2016 దాకా పిలుచుడు కావచ్చు సంచి పట్టుకుని పడ్డాడు. ఆయన పిలవకపోతే ఆయన తిరగటం మొదలు పెడితే ఆయన దర్వాలు బీక్కొని ఆయన అరెస్ట్ చేసుకొని పోయారు, ఏదో మర్డర్ చేసినట్టు. కాబట్టి కోదండరాము ఒక్కడిని సత్కారం ఇచ్చి గద్దర్ డెఫినెట్లీ ఒక ప్రజా యుద్ధ నౌక. ఆయన కూడా ఇన్స్పైరింగ్ పాటలు మన మొదట్లో చాలా కళాకారుల రోల్ అనేది అద్భుతం. అది మీడియా రోలు, కళాకారుల రోలు, విద్యార్థుల రోలు మనం అసలు మర్చిపోలేం. ప్రపంచ చరిత్రలోనే ఇంత అద్భుతమైన ఉద్యమం ఇప్పుడు జరగలేదు. అయితే మరి గద్దర్కు నమస్కారం పెట్టి ఆయన కూతురుకున్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తే కాంగ్రెస్ ఈ ఉద్యమకారులు గౌరవించినట్టేనా? ఆ సీఎంఏ పాపం ఉద్యమకారుడు కాడు. అన్ఫార్చునేట్లీ చీఫ్ మినిస్టర్, మా చీఫ్ మినిస్టర్ ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. ఎందుకు లేడంటే తెలుగుదేశం పార్టీలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. నీకు అవకాశం లేదు, నువ్వు తెలుగుదేశంలో గట్టిగా తెలంగాణ అంటే నేను తీసి పారేస్తాడు. కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడు బాబు. సో ఇప్పుడు అందుకనే జై తెలంగాణ అని చెప్పట్లేదు ఆయన. నాకు తెలియదు, నేను కాంగ్రెస్లో ఉండే కామెంట్ చేస్తున్నా. తెలంగాణ ఉద్యమకారుడు కాదు అని నేను సీఎం అనొచ్చా? ఒక ఉద్యమం, నేను ఒక కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ఫస్ట్ కాండి సెంటెన్స్ నువ్వు ఏమన్నావు? సార్ ఒక అనలిస్ట్ అన్నావు. ఒక అనలిస్ట్గా మాట్లాడు, తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడు. నాకు కూడా బాగా అనిపిస్తుంది. అరే ఏదో కోదండరాము నమస్కారం పెట్టి లేకపోతే గద్దర్ కూతురికి ఎమ్మెల్యే మళ్ళీ ఇయ్యలే, మళ్ళీ సెకండ్ టైం ఇయ్యలే, మొదటిసారి ఇచ్చాడు నమస్కారం అన్నాడు, అయిపోయింది. ఇది కాదు కదా. అసలు ఎవరు త్యాగాలు చేసిన విద్యార్థులు ఏరి, ఓయూ వాళ్ళు ఏరి, కేయూ వాళ్ళు ఏరి పట్టుకరాబాయి ఒక్కొక్కటి సీట్లు. ఎందుకు దొంగలు రాజకీయ నాయకులు? ఏకు దిలీప్ కుమార్కి అయిపోయింది. 2 టైమ్స్ ఎంజాయ్ చేస్తే నాకున్న శక్తి వాడని. ఎందుకు ఈ రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే నువ్వు అన్నట్టు ఎవడి సంపాదన వాడు 10 ఏళ్ళు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ సృష్టించిపోయాడు కేసీఆర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎట్లా కోట్లు సంపాదించాలో మనకు నేర్పిపోయాడు. వ్యవసాయం చేస్తే ఒక ఎకరానికి ₹1 ఎట్లా సంపాదించాలో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణకి 24 గంటల కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్, నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్తున్నారు కదా. మీరు చెప్పండి, నాకు ఇదంతా అవసరం. కేసీఆర్ అనేవాడికి రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంతో అప్పచెప్పారు. మీరు చెప్పబడేది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది తెలంగాణ మిగులు రాష్ట్రం అని మీకు అప్పచెప్తే దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయకుండా అప్పుల కుప్పగా ముంచారన్నది నేనన్నాను. అది నిర్మలా సీతారామన్ చెప్తుందండి. మేము అన్ని ఇచ్చాం తెలంగాణకి అన్నది. కిషన్ రెడ్డి ప్రెస్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. 9,000 కోట్లు తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చామని. సరే అన్ని రాష్ట్రాలకు ఇచ్చావు, నువ్వు తెలంగాణ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ కేంద్రం తప్పుంది, ఒక జాతీయ హోదా ఇవ్వాలి. సరే కాళేశ్వరం పై ఏటీఎం కేసీఆర్ ఫ్యామిలీకి, ఏం పాలమూరు రంగారెడ్డికి ఏమైంది? ఇవ్వచ్చు కదా, జాతీయ హోదా కావాలి. జాతీయ హోదా ఇస్తే 1,00,000 కోట్లు మిగులుతాయి కదా మనకు. వేరే అభివృద్ధి పదవులు పెట్టుకుంటాం కదా. సో ఆయన మోసాలు కూడా చేశాడు కదా. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఎందుకు నాకు ఎప్పుడు ఎందుకు వెళ్ళి 2 lakhs జాబ్స్ ఇచ్చేస్తాడు వచ్చిన మొదటి సంవత్సరంలో. ఇచ్చాడా? 2 లక్షలు ఇల్లు కట్టిస్తాడు. 10 ఏళ్లలో 1 లక్ష ఇల్లు కట్టేసి కింద మీద అయిపోయాడు. దళిత బంధు అన్నాడు, 17,000 కోట్లు ఇచ్చాడు. ఏమైందంటే 17,000 కోట్లు దళిత బంధుకి? ఎన్ని ఐఏఎస్ ఓడికి ఇస్తాడట, ఐపీఎస్ ఓడికి ఇస్తాడట, సైకిల్ దూకే అటెండర్ కూడా ఇస్తాడట. ఇచ్చాడా? ఒక ఎగ్జాంపుల్ పేరు చెప్పండి నాకు. అటెండర్కి ఐఏఎస్కి ఐపీఎస్కి ఇచ్చింది. అదే దళిత బంధు లాటరీ సిస్టమ్ తీసి ఇచ్చారు చాలా కాలం. అన్యాయం అని అంటున్నా. అతనికి కూడా సాధ్యపడలే. ఆయన ఏవైతే ప్రామిస్ చేశాడో, మీరు చెప్పే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత నీరు కావచ్చు, రైతుకు సంబంధించిన 10 ఏళ్ళు పట్టింది ఆయనకు రైతు రుణమాఫీ చేయడానికి 1 లక్షం. మేమైతే కనీసం 10 నెలల్లో చేశాడు పాప రేవంత్ రెడ్డి. ఒప్పుకోవాలి కదా. కింద మీద పడుతున్నాడు, తంటాలు పడుతున్నాడు, తల కింద తప్పదు చేస్తున్నాడు. నీ అంత స్పిరిటెడ్ పోరాటం ఇది కాకపోవచ్చు. కేసీఆర్ లాగా తెలంగాణ కోసం కొట్లాడి ఆమరణ దీక్ష చేయకపోవచ్చు. నీకంటే బెటర్ కదా, కనపడుతున్నాడు, వినపడుతున్నాడు.